ప్రభాస్ ఫ్యాన్స్కి సంతోషము, చిరంజీవి ఫ్యాన్స్కి సంతోషం, ఆ ఇద్దరి సినిమాలు తీసినటువంటి నిర్మాతలకి సంతోషం, అలాగే వాళ్ళ డిస్ట్రిబ్యూటర్లకి సంతోషం. ఎందుకయ్యా అంటే ఏదైతే వాళ్ళ సినిమా టిక్కెట్ల పెంపుకి తెలంగాణ ప్రభుత్వం నిరాకరించింది. దానికి కారణం ఏంటంటే రీసెంట్గా సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి తీర్పు. పుష్ప 2 ఇట్లాంటి రిలీజ్ అయినటువంటి సందర్భంలో టిక్కెట్ల రేట్లు పెంచొద్దని, దానికి సంబంధించిన ఒక విధి విధానాన్ని మీరు చట్టం ఉండగా చట్టానికి విరుద్ధంగా ఎందుకు పెంచుతున్నారంటూ సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి తీర్పు, ఆ డబ్బుల్ని ఆపివేయించడం, ఇదంతా జరిగింది. దాని మీద ఆ కారణంగా, ఆ తీర్పు కారణంగా ఇప్పుడు ఇవ్వలేమని చెప్పేసేసి రాష్ట్ర హోంశాఖ చెప్పినటువంటి నేపథ్యంలో వాళ్ళు హైకోర్టును అప్రోచ్ అవ్వడం, హైకోర్టు డివిజన్ బెంచి ఆ తీర్పు ఈ 2 సినిమాలకు వర్తించదు, అప్పట్లో రిలీజ్ అయ్యే 4 సినిమాలకు సంబంధించిన ఆ జడ్జి గారు తీర్పు ఇచ్చారు కాబట్టి అంతవరకే వర్తిస్తుంది, ఇప్పుడు ఆ తీర్పు వర్తించదు, హోమ్ సెక్రటరీది తుది నిర్ణయం అని చెప్పింది డివిజన్ బెంచ్. దీంతో ఇప్పుడు ధరల పెంపుదల ఆటోమేటిక్గా ఓకే అయిపోతుంది. ఎందుకని రేవంత్ రెడ్డి ఆల్రెడీ ఛార్జీలు పెంచడానికి, అంటే ఆ మధ్యనైతే స్టేట్మెంట్లు ఇచ్చాడు కానీ కోమటిరెడ్డి రేవంత్ రెడ్డి ఇక్కడి నుంచి ఛార్జీలు పెరగనివ్వబోమని చెప్పేసి ఎప్పటికప్పుడు మాట మారిపోతూనే ఉంది. అట్లాగే ఇప్పుడు కూడా ధరలు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చేస్తారు ఆటోమేటిక్గా. కాకపోతే మళ్ళీ ఇంకెవరన్నా కోర్టులో కేసు వేస్తే సింగిల్ జడ్జి దగ్గరికి వెళ్తే ఏమవుతుందనేది మాత్రమే చూడాల్సి ఉంది.